చాలా మంది ఏంటంటే డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే డ్రాయింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. డ్రాయింగ్స్ లో ఎన్ని స్కిల్స్. సో డోంట్ వరీ. సో అందుకోసం నేను కంప్లీట్ గా ఒక సెక్షన్ అనేది వచ్చింది అండ్ లర్నింగ్ డ్రాయింగ్ స్కిల్స్ అనమాట. సో దీంట్లో నేను ప్రతి ఒక్కటి మీకు హెల్ప్ అయిన టిప్స్ అనేది చెప్పబోతున్నాను. చాలా మంది ఈ వీడియోస్ ని స్కిప్ చేయాలనుకుంటాం. సో ఇలాంటి ఆర్ట్ వీడియోస్ చాలా మంది తక్కువ చూస్తుంటారు. చాలా మంది ఫనీ వీడియోస్, డాన్స్ వీడియోస్ ఇలాంటివి చూస్తుంటారు. కానీ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మీ కిడ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ లో ఎవరికైతే ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం సెండ్ చేయండి. అండ్ ప్లీజ్ కొంచెం ఆర్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ అనేది చేయండి. Hey guys, this is Lata Art and welcome to Learning Drawing Series and in Telugu. This is the day 1. So ఈరోజు మీకు కంప్లీట్ గా క్లారిటీ అని ఇస్తాం అనుకుంటున్నాను. సో డ్రాయింగ్ ఎలాంటి వాళ్ళనే వేయొచ్చు, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి. సో ఎలాంటి వాళ్ళైనా, ఏజ్ డజంట్ మ్యాటర్. సో మనము ఎలాంటి డ్రాయింగ్స్ చేస్తాము? సో డ్రాయింగ్ అని గుర్తుకొచ్చిన వెంటనే మనము హీరో లేదా హీరోని పిక్స్ వేస్తాము. సో ఇది చాలా మిస్టేక్ తెలుసా? ఎందుకంటే మనము స్టార్టింగ్ చూసేస్తాం, ఈ హీరోని వేద్దాం, హీరోని వేద్దాం. సో ఎందుకంటే నేను కూడా వేసాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి మిస్టేక్ మీరు అస్సలు చేయకుండా. యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఆన్లైన్ ర్యాండమ్ పిక్స్, ఫోటోస్. సో ఎందుకో తెలుసా? ఆన్లైన్ లో మనం ఫొటోస్ చాలా చూస్తాము. ఎలా మనం చూస్తామంటే, మనం ఒక డ్రాయింగ్ వేయాలంటే మనకు ఆ ఫోటోని మనమే చూస్ చేసుకుంటాం. ఎలా అంటే ఇంటర్నెట్ ఓపెన్ చేస్తాము, మనకి నచ్చిన హీరోని పిక్స్ వీళ్ళదేదో అని చూస్ చేసుకుంటూ ఉంటాం. దాంట్లో మనకి హెచ్డి క్వాలిటీ ఉండాలి, ఫోటో క్లారిటీ ఉండాలి. బిల్కుల్ రియలిస్టిక్ ఫోటో అనేది మనం వెతుకుంటాం. దాని తర్వాత ఇదంతా బాగుంది చూస్ చేసుకుంటాము, వేస్తాము, పర్ఫెక్ట్. కానీ రియాలిటీగా అదే ఫోటో మ్యాచ్ అయి వస్తుందా? రాదు స్టార్టింగ్ లోని. సో ఇదే మీరు మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానంటే బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. హీరోని పిక్స్ పక్క పెట్టేసి మనము స్టార్టింగ్ పాయింట్ లోని ఒక బేసిక్ నాలెడ్జ్ తోనిగా కప్ కానివ్వండి, పెన్సిల్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఫోటో తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి ఫొటోస్ అనేది మీరు డ్రా అనేది చేయండి. సో దాంట్లో డిఫరెంట్ ఏంటో ఇప్పుడు చదవ. ఎందుకంటే జస్ట్ మీరు ఒక ర్యాండమ్ క్లిక్ ని మీరు క్లిక్ చేసుకుంటారు, దాన్ని ఎడిటింగ్ చేయరు, ఏం చేయరు, డైరెక్ట్ స్కెచ్ అనేది వేస్తుంటారు. సో అది ఆన్లైన్ కి అయితే మనకి దాన్ని డైరెక్ట్ గా ఎప్పుడూ అప్లోడ్ చేయడం. ఆన్లైన్ లో ఎడిటింగ్ చేసి హెచ్డి క్వాలిటీ చేసి దాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్స్ లో, అలాంటి ఫిల్టర్స్ లో చాలా ఫిల్టర్స్ లో పెట్టినాక ఆన్లైన్ లో పెడతారు. అది తీసుకొని మనం డ్రా చేస్తాము. దాని ద్వారా మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఆర్ట్లో మంచిగా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోలేము. సో అది మనము జస్ట్ నార్మల్ గా ఒక స్కెచ్ ఫోటో తీసుకుంటాము, అది డ్రా చేసామనుకో మనకి డెఫినెట్ గా దాంట్లో ఇంప్రూవ్స్ అనేది తెలుస్తుంది. ఆ లైటింగ్ కానివ్వండి, ఆ షాడోస్ కానివ్వండి, ఆ హిచ్చింగ్ లైన్స్ కానివ్వండి, ఎలాంటి లైన్స్ అయినా కానీ మనకు అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. దాన్ని క్లీన్ అప్ చేయము, ఏం చేయకుండా డైరెక్ట్ అనేది ట్రై చేస్తాము. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఆన్లైన్ లో పిక్స్ అనేది వెయ్యండి, డెఫినెట్ గా వేయొచ్చు. ఆల్మోస్ట్ వెనక కూడా వేసాను, ఇలాంటి పిక్స్ నేను కూడా చాలా వేసాను. బట్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా అలా వేసారనుకో మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వవు. సో అలా బట్ ఐ డోంట్ నో, నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది దాంట్లో ఇన్ని మిస్టేక్స్ అనేది ఉంటుందని. సో అలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయకండి. సో ఫస్ట్ నేను చెప్పింది ఫోకస్ చేసి దాన్ని ఇంప్రూవ్ అనేది చేసుకోండి. దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇంకా మీకు రిజల్ట్స్ దొరుకుతుంటే మీరే చూసి ఈ ఆర్ట్ లో ఇంప్రూవ్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము మాట్లాడుకుందాం నెక్స్ట్ డేలో ఎలాంటి పెన్సిల్స్ యూజ్ చేయాలి, ఎలా టూల్స్ అనేది యూజ్ చేయాలి. ఇట్స్ బెటర్ ఫర్ బిగినర్స్. అండ్ గైస్ ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకెందుకు లేట్, వెళ్ళి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అబ్బా. బాయ్ బాయ్.